నాకు బతుకు తెరివించిన సింగరేణికి నేను రుణపడి ఉంటా. మీ ముందు ఇంత గొప్పగా సన్మానం చేసినందుకు నా జన్మం ధన్యమైనది. నాకు ఇంతకన్నా వేరే ఏం కావాల్సిన పని లేదు. నేను సింగరేణి సంస్థలో ఒక 40 సంవత్సరాలు పనిచేసిన, 15 సంవత్సరములు అండర్గ్రౌండ్లో పనిచేసిన, అందరి అధికారుల మందులు పొందిన, అందరి సూపర్వైజర్ల మందులు పొందిన, అందరి కార్మికులకు దగ్గరైన, 20 సంవత్సరాల కూడా ఓసీలలో పనిచేసిన, అందరి అధికారుల మందులు పొందిన, అందరి సూపర్వైజర్ల మందులు పొందిన నా ప్రియమైన కార్మికులు అందరికి దగ్గరైన, నా సింగరేణి దయ వల్ల నా పిల్లలను చదివించుకున్న, ఆర్థికంగా ఎదిగిన, వాళ్ళు పై చదువులు చదివించుకున్న, ఒక జీవితంలో ఒక స్టేటస్ నింపుకున్నా. ఇప్పుడు నా హ్యాపీగా రిటైర్ అవుతున్నా. అందరూ నేను సింగరేణికి నా కుటుంబం భవిష్యత్తు గురించి ఎంత కష్టపడ్డానో, నా కుటుంబం గురించి, నా సింగరేణి గురించి కూడా అంత కష్టపడ్డాను. నాకు 40 సంవత్సరాల లోపల సింగరేణి లోపల లీలా అయిపోయినా. నాకు అంటే ఇప్పుడు నాకు 40 ఇప్పుడు నేను రిటైర్మెంట్ అవుతానా, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అంత నేను దృఢ సంకల్పంతో సింగరేణిలా పనిచేసిన. అది తర్వాత నేను ఒకవేళ ఎవరిపైన ఏమైనా ఒత్తిడిగా చేసినా, వాళ్ళ విషయాల్లో పాటు కఠినంగా వివరించిన నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. తర్వాత ఒకటి చిన్నగా నేను ఒక కార్మికులు ఒకటి ఎంత ముఖ్యమైనదంటే, సేఫ్టీగా ఉంటూ రక్షణలు పాటించుకుంటూ సింగరేణికి ఉత్పత్తి సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను కూడా అదేవిధంగా ఎటు ప్రమాదం జరగకుండా బయటపడ్డాను. అట్లనే మీరు కూడా బయటపడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు సెలవు. తర్వాత నేను నాకు ఏంటంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే ఏకపాత్రాభినయం ఒకటి, కబడ్డీ అంటే ఎక్కువటి. నాకు చిన్నగా ఆర్ట్ కూడా చేస్తా. నాకు అంటే బాగా కాదు కానీ నాకు కొంచెం, కానీ నా పని లోపల నేను సంతృప్తి చెందాను. నాకు ఈపీ సీనియర్ మెకానిక్ వచ్చినందుకు నాకు మేనేజ్మెంట్ చాలా సహకారం చేసింది, నా యూనియన్ నాకు సహకారం చేసింది. అందుకొరకు నేను ఇక్కడ ఆగిపోయినా. అందుకు అధికారులకు, నా కార్మికులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒకటి ఫస్ట్ నేను శివుని మీద ఒక పద్యం పాడతా. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పనగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వైని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం శంకరం. అవకాశం ఇస్తే ఏకాపత్రం చేస్తా. దండలి ఒక్కటి ఉండని. ఏమి ఈ మందిర సౌందర్యం, బృందారక సంస్థూయమాన సంక్రందన సభా సౌందర్యం. దీని ముందు క్రింద ఉన్నట్లుదే. ఆహా, ఏమి నిర్మాణ చాతురత, విశ్వకర్మను మించినాడే. ఆహా, ఏమి అనుభూత దివ్య సౌరభం. ఈ ఆమ్లాన సుకుమార సుమలమాల కురురాజ కంఠ సీమను అలంకరించిన వారెవ్వరు? జయహో సవిధులు వెలుగు చందమామ చలం రహితుడై తారహినంతరాలంలో వేలాచునుడేలా బ్రహ్మ చిత్త బ్రహ్మ. ఇది లంబమానబడి ముఖర బింబం. సకల కళ ప్రపూర్ణుడై వివిధ కళా విశారదుడైన రారాజు ప్రశంసలందుకున్న మేశిల్పి కల్పన చెముత్కుకి అపూర్వం. ఓహో, ఈ ప్రకృతి సౌందర్యయుక్త మానవుడమే కాక మకరంద ప్రాణ ప్రబుద్ధమైన సందోములు సైతము ఆకర్షించి మోహాకీతలకుంటున్న మనస్సు.
నా మనసు పై పనిచేస్తున్నది ఈ మందిర చతురమైన జీవితం ధన్యమైనది. దీని ఎదినాదిన పౌండవుల సర్వం వాసుకెక్కినది. ఏమి అపశృతి! అభిమానుడైన శ్రీయుధన సర్వముడు పరవైపున శ్రీను ప్రశంసించుడయా. ఈ మనకి శిల్పి సంపద ఒక వంక ఎండాకమే కొమ్మలు ప్రణమిలి యథాస్థానాలకు బొమ్మలైన మాయ నయనమానమోహమైన పౌంచలిక మదవతి నటన ప్రావీణ్యం కించిత్ మదవసమైన మా చిత్తప్రామ కావచ్చును. అయినను మా గుప్త ధనాగారమున అనంతరం కనకతరాసునుగాక చతుసముద్ర కీల వినిత సువిశాల సామ్రాజ్యం ఉండుగాక. అంది అపూర్వ చిత్ర సంపద కన్నదే అది మా గణత కొడత కదా. ఈ మాయ కల్పితమై సభ ప్రాబల్యమైన దానమని మటను ఉదయించడమే ఇంద్రుని సముద్దేశం. ఎవరు లేరు కదా, మాకు భంగపాటు గమనించదు కదా. చూడ ఈ రాశి ఒక తంత్రం మమ్ము చిన్న పుజడికి పాండవులు పనులు మందిర మధ్యంలో జలాశయమ మందిర మధ్యమ జలాశయమ మాయ మరొక జలాశయమ మతి భ్రమ. సకలమై పాలమ్మగుంట శుభని రాజుతుడైన రాజులు నేడు కాపలకుండిచుడయా. అది విని సైన్సక మరణించుటయా. మరణించ సాధించున్నది మత్స మోసపోన పర్యాసోదుడై ప్రాంతం చేసుకున్నాడు. వేరుకోటి కళ్ళ వేరుకోట ఈ పరందం కళ్ళ ఆ పంచాలి ప్రక్క నుంచి ప్రక్కన తెక్కులలో ఏ ఒక్కదాని వల్ల ప్రక్క వరకు నొక్కించగలనా. ఈ అపఖ్యాతి ఆంగడికి జ్వాలకిల దౌలమై అఖండ భూమండల నుంచి మా శ్రవణ పుటే పెట్టాం కాక మనునా. ఈ పాండవ హతుకులా మనని మన్నించవలే మన్నించిపో. ఈ మైసవ మాకల విడిది కావాలి అయినపో. ఈ మందిర సంతోష భిక్ష మాకల జనించవలే జనించపో. ఆహుతుడను ఆదరించగా బంధువుని పోటించగా ఆ బంధుకి ఎలా అభాసించవలే. మానుటయా ఈ పరాభవం. చీకటి అన్న మీరు మిస్ అయ్యలేరు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము రక్షణ ప్రతిజ్ఞ